బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసింది కొద్దిసేపటి కిందట. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఈ సస్పెన్షన్ని చేసినట్లుగా పార్టీ ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఆమె కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున తను చేస్తున్నటువంటి పనులు, ప్రవర్తిస్తున్నటువంటి తీరు పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం చేసేలాగా ఉంది కాబట్టి సస్పెండ్ చేస్తున్నట్లుగా పార్టీ చెప్తుంది. గత కొన్ని రోజులుగా తను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, పార్టీ నాయకుల మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా రోజులుగా చేస్తూ వస్తున్నారు. అయితే నిన్న పార్టీ నాయకుల మీద చేయడంతో పాటు పార్టీ పైన కూడా, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనేలాగా పార్టీ మీద కూడా మాట్లాడింది. కాబట్టి ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదు అనేటువంటిది పార్టీ నాయకులు చెప్తున్నారు. అందులో భాగంగానే నిన్న గత చాలా రోజుల నుంచి ఆమె పార్టీ నాయకుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఆఫ్ ది రికార్డులలో కావచ్చు, లేదంటే ప్రెస్ మీట్లలో కావచ్చు, నిన్న పార్టీ నాయకుల మీద చేసినటువంటి వ్యాఖ్యలతో పాటు పార్టీ మీద కూడా చేసినటువంటి వ్యాఖ్యలను చాలా సీరియస్గా పార్టీ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పార్టీకి సంబంధించిన నాయకులతో, కొంతమంది కార్యకర్తలతో కూడా మాట్లాడిన తర్వాత సస్పెండ్ చేయాలనే నిర్ణయానికే పార్టీ వచ్చినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే పార్టీ అధినేత కేసీఆర్ ఈ సస్పెన్షన్ని చేయడం జరిగింది. కొద్దిసేపటి కిందటనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ సస్పెండ్ చేసింది.